తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం పాలనలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అనే ఆలోచన లేదని మండిపడ్డారు. ఎప్పుడూ వైసీపీ నాయకులపై హిందూ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారాయన. ఇక తిరుపతి వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన, సింహాచలం తొక్కిసలాట ఘటన, తాజాగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. 20,000 మంది భక్తులు వస్తారని అంచనా ఉన్నా కనీస సౌకర్యాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు. భక్తుల యోగక్షేమాలు పట్టించుకునే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు భూమన. హయాంలో భక్తులకు అన్యాయం జరిగింది, ఆనాడు హిందూ వ్యతిరేక కార్యక్రమాలు జరిగినాయి, ఈ చెప్పుతూనే కాలం గడుపుతున్నారే తప్ప ఏ రకంగా భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కలుగజేయాలా అన్నటువంటి ఆలోచన, ఆ ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేకపోవటం. మరి మొన్న విశాఖపట్నం జిల్లాలో సింహాచలంలో అంత పెద్ద దుర్ఘటన జరిగింది. అంతకుముందే ఒక 5-6 నెలల ముందు తిరుమలలో తొక్కిసలాటల్లో 6 మంది చనిపోయారు, దాదాపు 50 మంది గాయపడ్డారు. అలాంటి పునరావృతం కాకుండా చేయటానికి దాదాపు 20,000 మంది పైగా భక్తులు వస్తారు కాశీబుగ్గ దేవాలయంలో అని ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వచ్చేటువంటి సాంప్రదాయం ఉన్నది కనుక మనం మరింత జాగ్రత్త ఎలా తీసుకోవాలా అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఏ మాత్రము కూడా భక్తుల యోగక్షేమాలను గురించి పట్టించుకునేటువంటి స్థితిలో లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్